హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో రైల్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం ఆల్రెడీ నేను చాప్టర్ వైజ్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ చాప్టర్ వైజ్ సిరీస్లో ఎన్టీపీసీలో సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మీకు మోడల్ వైజ్గా డివైడ్ చేసి ఆ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాప్టర్ వైజ్ సిరీస్లో మీకు ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ వైజ్ సిరీస్తో పాటు ఇంకేం తీసుకొచ్చారంటే మీకు కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మ్యాథ్స్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అలాగే రీజనింగ్లో ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఈ ప్రీవియస్ పేపర్స్ వల్ల మెయిన్ యూజ్ ఏమవుతుందంటే మీకు చాప్టర్ వైజ్ సిరీస్లో ఆ ఒక్క చాప్టర్వే క్లియర్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఏమవుతుంది, ఓవరాల్గా మొత్తం సిలబస్ మొత్తం ఒకసారి మళ్ళీ రివిజన్ అవుతుంది. ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం ఎటువంటి అప్రోచెస్ మనం యూజ్ చేయాలి అనేది ఆ అప్రోచెస్ మొత్తం మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు కావాల్సిన కంటెంట్ నేను చాలా కష్టపడి ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మనం ఎప్పుడు ఏ వీడియో పంపించినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫస్ట్ మీరు ఎన్టీపీసీ ఎగ్జామ్కి జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలో దానికి ఒక స్ట్రాటజీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూడండి. అలాగే నెక్స్ట్ మాక్ టెస్ట్ అనేవి ఎలా రాయాలి, ఈ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి. మాక్ టెస్ట్ అనేవి ఎలా అటెంప్ట్ చేయాలని ఆ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో చూసి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాక్ టెస్ట్ ఎలా రాయాలి, అలాగే లాస్ట్ 30 డేస్లో మాక్ టెస్ట్కి మనం ఎలా ప్రాక్టీస్ చేయాలో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఆల్రెడీ ఇందులో చాలా వీడియోస్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. చాప్టర్ వైజ్ సిరీస్లో చూడండి, ఇది ఆర్ఆర్బీ ఇన్సూరెన్స్ ఎన్టీపీసీ గ్రూప్ డి, ఈ సిరీస్ అనేది అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అలాగే మీకు ఒకవేళ ఎన్టీపీసీ లెవెల్కి టాపిక్స్ నేర్చుకోవాలనుకుంటే ఈ టాపిక్స్ మొత్తం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈ ప్లేలిస్ట్లో మీకు ఏ టాపిక్ డౌట్ అనుకుంటే ఆ టాపిక్ చూడండి. ఓకే, ఇవి బేసిక్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం ఆల్రెడీ నేను తీసుకున్న ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీకు 2024లో జరిగిన పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన మ్యాథ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాక్ టెస్ట్ అనేవి ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. నెక్స్ట్ మనం మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చేయాలంటే బూస్టర్ సిరీస్లో ఆ వీడియోస్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో పెట్టాను. సో దాదాపు ప్రతి ప్లేలిస్ట్ అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. మీకు రిలవెంట్ ఏదైతే ఉందో అన్ని వీడియోస్ చూడండి, డెఫినెట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సైన్ 45 degrees ప్లస్ ఏ మైనస్ కాస్ 45 degrees మైనస్ ఏ వాల్యూ ఎంతో మనం కనుక్కోండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం వాల్యూ పుట్టింగ్ మెథడ్లో మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees తీసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees తీసుకుంటే ఇక్కడ మనకేమొస్తుంది, సైన్ 45 ప్లస్ 45 ఎంత అవుతుంది, 90 degree అవుతుంది. మైనస్ కాస్ 45 మైనస్ 45 ఎంత అవుతుంది, 0 degree అవుతుంది. సైన్ 90 degree ఎంత 1, కాస్ 0 degree ఎంత 1, దట్ ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఎంత వస్తుంది 0 రావాలి. ఇక్కడ చూడండి, కాస్ 45 degrees మనం తీసుకుంటే 45 degrees వాల్యూ ఎంత 1/√2, ఇక్కడ 0 రాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా సైన్ 45 degrees కూడా ఎంత 1/√2 కదా, ఇక్కడ 0 రాదు. ఈ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ డి రాదు, డైరెక్ట్గా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. If the price of a grocery item consumed by a family increased by 20%, then by what percentage should its consumption reduce so as to keep the expenditure on their item unchanged? సో ఈ మోడల్ జాగ్రత్తగా చూడండి. సో ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పెండిచర్ చేంజ్ అవ్వకూడదంట, ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉండాలి. సో ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంటే ప్రైస్ పెరిగితే కన్జంప్షన్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గిస్తే కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ చూడండి. సో ఇక్కడ ఏమన్నాడు, ద ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయింది 25%, అంటే ఎంత అవుతుంది 1/100, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/4 ఇంక్రీజ్ అయింది. మనం ఏం కనుక్కోవాలి, ప్రైస్ ఇంక్రీజ్ అయితే కన్జంప్షన్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎంత పర్సంటేజ్ తగ్గిందో కనుక్కోవాలి. సో ప్లస్ కాస్త ఏమవుతుంది, మైనస్ అవుతుంది. న్యూమరేటర్ వాల్యూ ఉంది 1 ఉంది, బై 4 + 1 ఎంత 5 ఇంటూ 100, 5 నిమిషాలు పోతుంది 20 times 20% డిక్రీజ్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్.
ఓకే. సో నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలాంటి అప్రోచ్ ఫాలో అవ్వాలో ఆ అప్రోచ్ చెప్తున్నాను. నెక్స్ట్ వన్, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ x² - 4x + 1 = 0 అయితే వాల్యూ ఆఫ్ x² + 1/x² ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, x² - 4x + 1 = 0 అన్నాడా. మీరు ఏం చేయాలి, మనం x + 1/x ఫార్మెట్లో రాయాలంటే జస్ట్ ఏం చేయాలి, డివైడ్ విత్ x, డివైడ్ xతో డివైడ్ చేయండి. x² - 4x/x + 1/x = 0. ఇది యాక్చువల్గా ప్యాటర్న్ మీకు అర్థం కావడం కోసం మొత్తం స్టెప్స్ రాస్తున్నాను, లేకపోతే అసలు ఇన్ని స్టెప్స్ రాయకూడదు. చెప్తాను ఫైనల్ ఎలా చేయాలో. ఎంత అవుతుంది, x క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది, x + 1/x మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్ టు -4 రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, +4 అవుతుంది. షార్ట్ ట్రిక్ ఫార్మ్లో చూడండి, x + 1/x = k అయితే x² + 1/x² ఏమవుతుంది, k² - 2 అవుతుంది. సో మనకు కావాల్సింది x² + 1/x² కదా, అంటే ఏమవుతుంది 4² - 2 16 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 14. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో ఇక్కడ మీరు ప్యాటర్న్ చూడగానే మీకు అర్థమైపోవాలి. ఎక్స్తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, x + 1/x = 4 టక్మని రాయాలి 10 సెకండ్స్లో, అంతేగాని ఈ స్టెప్స్ మొత్తం మీరు మొత్తం రాయకూడదు. ఓకే. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 2/5 × 350 + 30% ఆఫ్ 250 ఎంత అన్నాడు. ఓకే. సో 2/5 × 350 + 30% అంటే 30/100 × 250. 5 ఎన్ని సార్లు పోతుంది, 70 టైమ్స్ పోతుంది. ఇక్కడ చూడండి, న్యూమినేటర్లో 2 zeros ఉన్నాయి, ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 72 ఎంత, 140 + 25 2 ఎంత, 75, 215. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. అనిల్ ఒక్కడే ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలడు, మరియు భూషణ్ మాత్రమే 8 రోజుల్లో పూర్తి చేయగలడంట. అనిల్ మరియు భూషణ్ చమన్ సహాయంతో 3200 రూపాయలతో పనిని చేపట్టారు. వారు పనిని 3 రోజుల్లో పూర్తి చేస్తారంట. ఈ సంపాదనలో చమన్ వాటా ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే. ఫస్ట్ చూడండి, అనిల్ 6 రోజులు చేస్తాడు, భూషణ్ 8 రోజులు. అనిల్, భూషణ్, చమన్ కలిసి ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, 3 days. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ముగ్గురు రోజుకి ఎంత వర్క్ చేస్తారో కనుక్కోండి. టోటల్ వర్క్ మనకు తెలియదు, టోటల్ వర్క్ మనకి ఎలా వస్తుంది, ఎల్సిఎం ద్వారా వస్తుంది. 6కి 8కి 3కి ఎల్సిఎం ఎంత, 24. నెక్స్ట్ ఎఫిషియన్సీ, 24 యాపిల్ని 6 రోజుల్లో తినేస్తున్నాడు, రోజుకి ఎన్ని తింటాడు, 4 తింటాడు. 24 యాపిల్ 8 రోజులు తినేస్తే రోజుకి ఎన్ని తింటాడు, 3. 24 యాపిల్ 3 రోజులు తినేస్తే రోజుకి ఎన్ని తింటాడు, 8 యాపిల్స్ తింటాడు. ఇప్పుడు ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ రాయండి, A:B:C. ఏ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 4 యాపిల్స్. బి రోజుకి 3 యాపిల్స్. ఇక్కడ ముగ్గురు కలిసి ఎన్ని యాపిల్స్ తింటున్నారు, 8 యాపిల్స్ కదా. ఏబి ఇద్దరు కలిసి 7 యాపిల్స్. ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, ఆ 1 యాపిల్ ఎవరు తింటారు, సి తినాలి. ఓకే. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి, టోటల్ వాళ్ళ ముగ్గురు యొక్క వాటా ఎంత, 3200 కదా. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్, 4 + 3 7, 7 + 1 ఎంత, 8. 8 పార్ట్స్ అనేది 3200కి ఇస్తే చమన్కి వాటా ఎంత, 1 part ఎంత అవుతుంది, 8 ఎన్నిసార్లు పోతుంది, 4 సార్లు, 400. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇన్ ద గివెన్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ హాస్టల్ స్పీకింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అంట. వాట్ లాంగ్వేజ్ ఈజ్ స్పోకెన్ బై అట్లీస్ట్ 1 out of 3 students ఆర్ రిసైడింగ్ ఇన్ ద హాస్టల్. ప్రతి 3 లాంగ్వేజెస్కి, ప్రతి 3 స్టూడెంట్స్కి అట్లీస్ట్ కనీసం ఒక లాంగ్వేజ్ మాట్లాడే స్టూడెంట్స్ అప్రాక్సిమేట్గా మనం కొనుక్కోవాలి. సో అంటే ఇది 1/3 కదా. సో టోటల్ ఎంత, 3 parts. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు, 72 కదా. సో 3 parts అనేది ఎంత అయింది, 72 అయింది. మనం ఏం కనుక్కోవాలంట, అట్లీస్ట్ 1 కాబట్టి ఈ 1 part వాల్యూ కనుక్కోండి. 3 ఎన్నిసార్లు పోతుంది, 3 3 4. సో 24 దగ్గరలో ఉండాలి. 24 దగ్గర ఎవరు, హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు దగ్గరలో. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే. సో ఇలా మీరు కొంచెం లాజికల్గా చేస్తే ప్రాబ్లం ఈజీ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక విమానం
500 మంది ప్రయాణికులకు తీసుకెళ్తుంది. అందులో 45% మంది పురుషులు, 20% మంది పిల్లలు. అత్యల్ప నిబంధనలలో పురుషులు, మహిళలు మరియు పిల్లల సంఖ్య నిష్పత్తి కనుక్కోవాలి. సో ఇక్కడ ఏమన్నాడు, ఆ రేషియో కనుక్కోమన్నాడు. ఆ రేషియో కనుక్కోమంటే అసలు ఈ వాల్యూ మనకు సంబంధం లేదు, అవసరం కూడా లేదు. టోటల్ ఎంత అనుకుంటారు? 100% అనుకోండి. ఈ 100%లో ఒక్కొక్కటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 45% ఎంతమంది ఉన్నారు? మెన్ ఎంతమంది? 45%. నెక్స్ట్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు? 20% ఉన్నారు. ఇంకా రిమైనింగ్ ఎవరు ఉంటారు? ఉమెనే కదా. టోటల్లో 100లో ఎన్ని సీట్స్ ఫిల్ అయిపోయినాయి? 65 సీట్స్ ఫిల్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 35% ఉన్నాయి. రిమైనింగ్ ఎంత? 35%. ఆ రేషియో చూడండి, 5 9లు, 5 4లు, 5 7. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 9:4:7 ఆప్షన్ డి కరెక్ట్ అని పెడతారు. చూడండి, మనకు వచ్చిన రేషియో ఏంటి? క్వశ్చన్లో అడిగిన రేషియో ఏంటిది? నేను మీకు మాక్ టెస్ట్ రాసేటప్పుడు చెప్పాను, మనం సిల్లీ మిస్టేక్స్ చేస్తామంటే ఇదే సిల్లీ మిస్టేక్స్ అంటే. ఏంటిది? మెన్ను, ఉమెను, చిల్డ్రను. మనం అనుకుంది ఏంటిది? మెన్ను, చిల్డ్రన్, ఉమెన్. సో అడిగింది ఏంటిది? మెన్ను, ఉమెను, చిల్డ్రన్. మెన్ ఎంత? 9, ఉమెన్ ఎంత? 7, చిల్డ్రన్ ఎంత? 4. ఆన్సర్ ఎంత రావాలి? 9:7:4. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది రాంగ్. చాలామంది ఇదే పెడతారు. నెక్స్ట్ వన్, అనిలు మరియు బల్బీర్ ఒక పనిని 3 రోజులు పూర్తి చేయగలరంట. వారు కలిసి పని చేయడం ప్రారంభించారు, కానీ 2 రోజుల తర్వాత అనిలు గాయపడ్డారు. బల్బీర్ పనిని పూర్తి చేయడానికి మరో 2 రోజులు పట్టిందంట. ఆ బల్బీర్ ఒక్కటే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఒక లాజికల్ అప్రోచ్లో చెప్తాను. సో ఈ అప్రోచ్ కానీ మీరు ఫాలో అయితే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జాగ్రత్తగా చూడండి, ఏమన్నాడు? అనిలు బల్బీరు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తున్నాడు? 3 రోజులు పని పూర్తి చేయగలరు. అనిలు బల్బీరు ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ, అనిల్ యొక్క ఎఫిషియన్సీ అనుకోండి, బల్బీర్ యొక్క ఎఫిషియన్సీ బి అనుకోండి. వీళ్ళిద్దరు ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు? 3 డేస్లో. టైం ఇంటూ ఎఫిషియన్సీ ఇంటూ టైం ఏమవుతుంది? టోటల్ వర్క్ అవుతుంది. సో వీళ్ళు వర్క్ ఇలా కంప్లీట్ చేశారు, కానీ ఇదే వర్క్ని ఇంకో విధంగా చేస్తున్నారంట. ఎలాగా? వారు కలిసి పనిచేయడం ప్రారంభించారు. వారు అంటే ఎవరు? అమీర్ అండ్ బల్బీరు. ఎన్ని రోజులు చేశారు? 2 డేస్ చేశారు. తర్వాత ఏమైందంట? అనిల్ గాయపడ్డాడు, ఇంకా రాలేదు. ఇంకా మిగిలిన పని ఎవరు వర్క్ చేశారు? బల్బీరు 2 డేస్ చేసిన తర్వాత పని ఏమైంది? పనిని పూర్తి చేయడానికి, అంటే పని పూర్తి అయిపోయింది. సో లెఫ్ట్ సైడ్ టోటల్ వర్కే, రైట్ సైడ్ టోటల్ వర్కే. ఓకే, ఈ a + b తీసుకొస్తే ఏమవుతుంది? a + b ఇంటూ 3లోంచి 2 పోతే ఎంత? 1, దట్ ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ 2. a + b బై b ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2/1. సో మనం ఏం కనుక్కోవాలి? ఏబి యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. బి 1 యాపిల్ తింటున్నాడు, ఏబి ఇద్దరు కలిసి 2 యాపిల్స్ తింటే ఏని తింటాడు? 1 కదా. మనం ఏం కనుక్కోవాలి? హౌ మెనీ డేస్ బల్బీర్ ఎలోన్, టైం టేకెన్ బై బల్బీర్. టైం ఎలా వస్తుంది? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ చూడండి, మీరు లెఫ్ట్ సైడ్ పార్ట్ అన్న తీసుకోండి, ఆ రైట్ సైడ్ పార్ట్ అన్న తీసుకోండి. నేను లెఫ్ట్ సైడ్ తీసుకుంటా. a + b ఎఫిషియన్సీ ఎంత? 2 ఇంటూ ఎన్ని రోజులు? 3 కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ బి ఎంత? 1. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 6 days. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. సో ఈ ప్రాసెస్లో చేస్తే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. జనరల్గా టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఒకే ఒక లాజిక్ ఫాలో అవ్వండి, అదే లాజిక్ ప్రకారం ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్స్ 21600 ఆర్ ద పర్ఫెక్ట్ స్క్వేర్? పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంది? పవర్లో 2 ఉండాలి. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంతో మనం కనుక్కోవాలి. సో 21600ని ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్గా రాయండి. 216ని మనం ఎలా రాయొచ్చు? 6 క్యూబ్ కదా ఇది, 6 క్యూబ్ ఇంటూ 100 ఎలా రాయొచ్చు? 25 ఇంటూ 4గా రాయొచ్చు. ఇది ఏంది? క్యూబ్, ప్రైమ్ నెంబర్స్ కాదు. 6ని ఎలా రాయొచ్చు మనం? 2 ఇంటూ 3గా రాయొచ్చు, హోల్ క్యూబ్. 25ని 5 స్క్వేర్గా రాయొచ్చు, 4ని 2 స్క్వేర్గా రాయొచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు? 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. సో 2 పవర్స్ రాయండి. 2 power 5 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్.
ఇక్కడ మనం పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలంటే పవర్లో ఎంత ఉండాలి? 2 ఉండాలి. నేను 2తో డివైడ్ చేస్తా, ఇక్కడ నేను 2తో డివైడ్ చేస్తా, రిమైండర్ ఎంత అవుతుంది? ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుంది. ఇక్కడ 2తో డివైడ్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుంది. సో ఇక్కడ చూడండి, a పవర్ x ఇంటూ b పవర్ y ఇంటూ c పవర్ z అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? x+1 ఇంటూ y+1 ఇంటూ z+1 అవుతుంది. ఇక్కడ పవర్లో ఎంత ఉంది? 2 కదా. 2+1 3 ఇంటూ 1+1 ఎంత? 2 ఇంటూ ఇక్కడ 1+1 ఎంత? 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 6 6 12. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనం తీసుకోవాలి ఎన్నిసార్లు మనకు స్క్వేర్ వస్తుంది. ఓకే, అది రాస్తాం మనం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందనుకో, 2 పవర్ 5 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏముంటాయి? 2 పవర్ 0 అంటే ఎంత? 1 పర్ఫెక్ట్ స్క్వేర్. 2 స్క్వేర్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. 2 పవర్ 4 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. 3 టైమ్స్. మనం ఇలా ప్రతిసారి రాయకూడదు. అందుకని ఏం చేశాను, పవర్లో 2 ఉండాలి కాబట్టి నేను 2తో డివైడ్ చేశాను. ఎన్నిసార్లు పోయిందో అన్నిసార్లు రాసేసాను. ఓకే, నెక్స్ట్ వన్. ద వాల్యూ ఆఫ్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో ఇది సాల్వ్ చేసేటప్పుడు బాడ్మాస్ రూల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి? బ్రాకెట్లో సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఈ బ్రాకెట్లో సాల్వ్ చేయండి. 3/4 - 1/3 అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది? 12. 4 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. 3 3 ఎంత? 9 - 1/3 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ కాబట్టి 4. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 5/12 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం రాయొచ్చు మనం? 1/1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6 డివైడెడ్ బై 5/12 కాబట్టి రివర్స్ అయితే ఏమవుతుంది? 12/5 అవుతుంది. సో 6 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రాయండి 1 డివైడెడ్ బై ఇంకేముంది మొత్తం డినామినేటర్లో రాస్తే మళ్ళీ ఎల్సిఎం తీసుకోండి. 2కి 3కి 5కి ఎల్సిఎం ఎంత? 2 3 6 30 ఎంత వస్తుంది? 30 అవుతుంది. సో 2 ఎన్నిసార్లు పోతుంది? 15 టైమ్స్. 3 ఎన్నిసార్లు పోతుంది? 10 టైమ్స్. 5 ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్. ఇక్కడ 2 కూడా ఉంది కదా. 6 2 ఎంత? 12 అవుతుంది. 1 డివైడెడ్ బై 30. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 25 37. 1 డివైడెడ్ బై 37/30 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1 ఇంటూ 30/37. సో 30/37 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనం కంప్లీట్గా క్యాలిక్యులేషన్ చేయాల్సిందే, దీనికి లాజిక్స్ ఉండవు, షార్ట్ ట్రిక్ ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ sin 15 degrees. సో చూడండి, ఈ వాల్యూ మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, లేదనుకోండి మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం చూడండి. sin 15 degrees మనం ఎలా రాయొచ్చు? మనం 45 - 30 degrees రాయొచ్చు. sin a - b ఫార్ములా ఏమవుతుంది? sin a cos b మైనస్ cos a sin b. sin 45 degrees ఎంత? 1/√2 ఇంటూ cos 30 ఏమవుతుంది? √3/2. నెక్స్ట్ అగైన్ cos 45 అంటే 1/√2 ఇంటూ sin 30 ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. ఎల్సిఎం తీసుకుంటే ఎంత? 2√2 √3 - 1. సో వాల్యూ ఏమవుతుంది మనకు? √3 - 1/2√2. సో మీరు డైరెక్ట్గా వాల్యూ గుర్తుపెట్టుకోండి. sin 15 degrees అంటే ఎంత? √3 - 1/2√2. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36.1/102.4 అన్నాడు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 361/1024. న్యూమినేటర్లో పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, డినామినేటర్లో పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఇది తీసేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 361. స్క్వేర్ రూట్ ఆఫ్ 361 అంటే దేని రూట్? అది 19/1024 ఉందనుకో. ఒకవేళ మీకు 1024 స్క్వేర్ రూట్ వాల్యూ తెలియకపోతే మీరు డినామినేటర్లో చూడండి ఆప్షన్స్. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ 4 స్క్వేర్ ఎంత? 6. అంటే ఇది రాదు, ఇది రాదు. నెక్స్ట్ 2 స్క్వేర్ ఎంత? 4. 1 స్క్వేర్ ఎంత? 1. ఇది కూడా కాదు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 1024 అంటే ఎంత? 32. ఆన్సర్ ఏమవుతుంది? 19/32. నెక్స్ట్ వన్. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ at 20% for 2 years కాంపౌండ్ యాన్యువల్ ఈజ్ 50 రూపీస్. ద సమ్ ఆఫ్ మనీ ఈజ్ అన్నాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇలా లాజికల్గా చేయండి. 2 yearsకి
10% 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 20%, ఇది మనకు తెలిసింది. అలాగే 10% 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 21%. ఇది ఫిక్స్డ్ వాల్యూస్ మనం డైరెక్ట్గా తెలియాలి. 10% 2 ఇయర్స్కి ఎంత అవుతుంది 21%. అలాగే 10% 3 ఇయర్స్కి ఎంత అవుతుంది 33.1%. అలాగే 4 ఇయర్స్కి ఎంత అవుతుంది 46.41%. ఇలా మనకి వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత ఉంది 1%. ఈ 1% వాల్యూ ఎంత 50 అంట. సమ్ ఆఫ్ మనీ అంటే ఎంత, సమ్ ఎంత అనుకుంటాం 100% వాల్యూ అనేది ఎంత అవుతుంది, క్రాస్గా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 5,000 రూపీస్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. లేదనుకుంటే దీనికి ఒక ఫార్ములా ఉంది, ఫార్ములా ప్రకారం కూడా మీరు చేయొచ్చు. సో నీకు నేను ఫార్ములా ప్రకారం చేయట్లేదు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు డైరెక్ట్గా క్వశ్చన్ చూడగానే టక్పని ఈ పాయింట్ రాయాలి, అక్కడ ఫార్ములా అవసరం లేదు. నెక్స్ట్ వన్, the dimensions of the room 2 meters, 3 meters and 4 meters. How many cubes of size 1/2 meters into 1/3 meters 1/4 placed in the same room? చూడండి, ఒక పెద్ద రూమ్ ఉందంట, ఆ రూమ్ యొక్క డైమెన్షన్స్ ఉన్నాయి. ఈ రూమ్లో నేను ఒక క్యూబ్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎన్నో మనం కనుక్కోవాలి. ఆ క్యూబ్ యొక్క సైజ్ ఎంత 1/2 into 1/3 into 1/4. ఫస్ట్ ఏం చేయాలి, క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత LBH కదా, 2 into 3 into 4, దట్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు స్మాలెస్ట్ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత 1/2 into 1/3 into 1/4. ఇది ఒక క్యూబ్ వాల్యూ. సో నెంబర్ ఆఫ్ క్యూబ్స్ మనం ఎన్ని ప్లేస్ చేయాలని తెలియదు కాబట్టి అనుకుంటారు X అనుకోండి. సో 2 2 ఎంత 2 3 6 6 4 ఎంత 24 ఇంటూ ఇది కూడా మనం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఇది కూడా ఏమవుతుంది 24 ఈజ్ ఈక్వల్ టు X. ఆ 24 స్క్వేర్ అంటే ఎంత 576. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. సో ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ తెలియాలి. ఈ పాయింట్స్ తెలిస్తేనే మనం చేయగలము, లేకపోతే చేయలేము. ఏమన్నాడు, ఎవ్రీ కాంప్లెక్స్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రియల్ నెంబర్. అసలు రియల్ నెంబర్ అంటే ఏంది, ఆ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంది, కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంది A+IB ఫార్మెట్లో రాసే నెంబర్స్ మనం ఏమంటారు కాంప్లెక్స్ నెంబర్ అంటారు. ఎవ్రీ కాంప్లెక్స్ నెంబర్ అనేది రియల్ నెంబర్ అవుతుందంట, అసలు కాదు. సో ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సో మనకు ఇంటీజర్ అంటే న్యాచురల్ నెంబర్ అంటే ఏంది 0 1 2 3 4 న్యాచురల్ నెంబర్స్. ఇంటీజర్స్ అంటే ఏమవుతుంది నెగిటివ్లో ఉంటాయి, ప్లస్లో ఉంటాయి. అంటే ఎవ్రీ ఇంటీజర్ మనకు న్యాచురల్ నెంబర్ అవుతుందా, ఇది కూడా అవ్వదు. నెక్స్ట్, ఎవ్రీ రియల్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ కాంప్లెక్స్ ఫామ్. ఇది రాయొచ్చు. అదేలాగా ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకో రియల్ నెంబరు, దీన్ని మనం ఎలా రాయొచ్చు 5 + i × 0గా రాయొచ్చు. ఇది కాంప్లెక్స్ నెంబర్ ఫార్మాట్లో ఉంది కదా, ఇది సాటిస్ఫై అవుతుంది. ఓకే, సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్ ద సమ్ అప్ టు. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్ ఆల్వేస్ ఎంత అవుతుంది 360 డిగ్రీ అవుతుంది. ఇది ఫిక్స్డ్ క్వశ్చన్ ఇది. ఓకే, ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్ సమ్ ఎంత అవుతుంది 360 డిగ్రీ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఏమన్నాడు, ఇన్ ద గివెన్ పై డయాగ్రామ్ షోస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ద డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ఏ కాలేజ్. వాట్ పార్ట్ ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద ఆర్ట్ ఫ్యాకల్టీ. సో ఆర్ట్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు 1200 మెంబర్స్ ఉన్నారు. అందులో టోటల్లో, సో ఈ టోటల్ మనం కౌంట్ చేయాలి. 650 450 ఎంత అవుతుంది 1100 అవుతుంది. అలాగే ఈ మొత్తం కౌంట్ చేయండి 1100 2200 2200 అంటే ఏమొస్తుంది 34 1100 ఇంతవరకు ఎంత 1100 21. ఈ 21 మనం యాడ్ చేస్తే ఎంత అవుతుంది 33 అవుతుంది. 33కి 300 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 3600. ఓకే, ఇక్కడ మనకు టైం పట్టింది ఓన్లీ యాడ్ చేయడానికి. ఎన్నిసార్లు పోతుంది 1 టైము 3 టైమ్స్. ఆన్సర్ ఏమవుతుంది 1/3. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. విచ్ పాయింట్ ఆన్ ద గివెన్ ఫిగర్ లైన్ రిప్రజెంట్స్ 6/5. ఇప్పుడు చూడండి 6/5 వాల్యూ ఎంత అవుతుంది 1.2 అవుతుంది. ఈ 1.2 రేంజ్ అనేది ఎక్కడ ఉంది చూడండి. సో ఇది 0కి 1కి మధ్యలో ఉంది, ఎస్ కాదు. సో 1.2 అంటే 1కి 2కి మధ్యలో ఉంటుంది. 1.2 అంటే స్టార్టింగ్లో ఉన్నదే కదా. సో చూడండి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మనకు 10 పాయింట్స్ 10 గ్యాప్స్ ఉన్నాయి. 0.1 0.2 0.3.
మనకు 0.2 కావాలి కాబట్టి ఇదే 1, 1.1, 1.2. 1.2 ఏముంది, 6 ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ ద గివెన్ టేబుల్ షోస్ ద హైట్ ఆఫ్ 90 plants in a garden. How many plants have the height of 61 centimeters or more but less than 70 centimeters? ఇక్కడ చూడండి, 61 కానీ 61 కంటే ఎక్కువ ఉండాలి, 70 కంటే తక్కువ ఉండాలి. 61 కంటే ఎక్కువ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు 61, 60, 12 దాకా. 10 తీసుకుంటారా? తీసుకోకూడదు, ఎందుకని లెస్ దాన్ 70 అన్నాడు కాబట్టి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసి ఎంత వస్తుంది, 12 + 9 ఎంత, 21. 21 యాడ్ చేసి ఎంత వస్తుంది, 35. 35 + 25 ఎంత అవుతుంది, 60. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక టేబుల్ చార్ట్ ఇచ్చాడు. ఇందులో కూడా ఏమన్నాడు, ఆన్ టుడే వాజ్ డైలీ సేల్ క్లోజెస్ట్ టు ద యావరేజ్ సేల్ ఆఫ్ ది వీక్. ఫైనల్ ఏం కనుక్కోవాలంటే యావరేజ్ కనుక్కోవాలి. ఈ యావరేజ్ అనేది ఏ డేకి ఈక్వల్గా ఉంటుందో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, మనం వాల్యూ తీసుకుంటే 225, ఒక 75 ఎంత అవుతుంది, 300 అవుతుంది. 300. నెక్స్ట్ ఇంకేమున్నాయి, 300, 400, 550, 750, 750, ఒక 90 ఎంత, 750 + 90 ఎంత అవుతుంది, 840 బై యావరేజ్ అంటే మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయి, 6 days కదా. 1, 2, 3, 4, 5, 6 days. 6 ఎన్నిసార్లు పోతుంది, 6 1 6, 6 4 24, 0, 140. సో 140కి దగ్గరలో ఏముంది, వెడ్నెస్డేనే కదా. సో వెడ్నెస్డే, 140 దగ్గరలో వెడ్నెస్డే. ఆప్షన్ అండ్ ఈస్ కరెక్ట్. సో మనం ఎడిషన్ కరెక్ట్గా చేయాలి. ఇక్కడ చూడండి, 225 + 75 ఎంత వస్తుంది, 300, 400, 400 + 200, 600, 750, 840 కరెక్టే. 6 days కాబట్టి 140 దగ్గరలో ఏముంది, వెడ్నెస్డే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇలా చూడండి, నా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా అయితే చేయాలో అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఒకసారి మీరు మాక్ టెస్ట్ వీడియో చూడండి, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రాబ్లమ్స్ ఇలాగానే సాల్వ్ చేయగలుగుతారు. డెఫినెట్లీ మనం టైం అనేది చాలా ఎక్కువ సేవ్ చేయొచ్చు. ఓకే, సో మీకు కావాల్సిన కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, దయచేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే, బాగుంది అనుకుంటే సో ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.